మనలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో కొత్త విషయాన్ని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక ఆసక్తికరమైన సంఘటన జరుగుతూనే ఉంటుంది. ఉరుములు మెరుపులు మనుషుల మీద పడ్డప్పుడు అది కేవలం మగవారి మీద ఎందుకు పడతాయో తెలుసా? ఆడవారి మీద అస్సలు పడవు. దాని వెనకాల ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా? ఈ ప్రపంచంలో అతి ఎక్కువగా యాపిల్ ని పండించే దేశం ఏదో మీకు తెలుసా? ఈ ప్రపంచంలో కొన్ని జీవులు ఉన్నాయి, అవి తమ యొక్క కళ్ళను 180 డిగ్రీస్ వరకు తిప్పగలవు. మరి అది ఏ జంతువో మీకు తెలుసా? ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఉన్న బొగ్గు గన్లు ఏ దేశంలో ఉన్నాయో మీకు తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇదివరకు ఎప్పుడు చూడండి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలుసా, ఇండియన్ ఫ్లాగ్ ని గనక అవమానించే రీతిలో ఏదైనా చేస్తే 1 సంవత్సరం పాటు జైలు శిక్షని అనుభవించాల్సి వస్తుందని. ఎవరైనా ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని గనక అవమానిస్తే వారికి ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు జైలు శిక్షని విధిస్తారు. ఒక ఇంట్లో 3 పిల్లలు పుట్టారనుకోండి, అందులో ముందుగా పుట్టిన పిల్లవాడి యొక్క బ్రెయిన్ తర్వాత పుట్టిన పిల్లల యొక్క బ్రెయిన్ కంటే ఫాస్ట్ గా ఉంటుంది. ఏ ఫ్యామిలీలో అయినా కుటుంబంలోని పెద్ద పిల్లలకి మాత్రమే ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆకాశం నుండి మెరుపులు పడ్డప్పుడు స్త్రీలతో పోలిస్తే 5% ఎక్కువగా మగవారి మీద పడే ఛాన్సులు ఉంటాయి. దాని కారణంగానే ఆకాశంలో మెరుపులు పడ్డప్పుడు ఎక్కువగా మగవారి మీదే పడుతూ ఉంటాయి. దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటో తెలియదు కానీ ఎక్కువ శాతం ఉరుములు మెరుపులు మగవారి మీద పడుతూ ఉంటాయి. ఈ ప్రపంచంలో అతి ఎక్కువగా యాపిల్స్ ని ప్రొడ్యూస్ చేసే దేశం చైనా. చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా నీరు ఉన్నాయి అని కనుక్కున్న దేశం ఇండియా. పిల్లలు తమ యొక్క కళ్ళను మరియు చెవులను 180 డిగ్రీల వరకు వెనక్కి తిప్పగలవు. ఇండియాలోనే అతిపెద్ద బొగ్గు గన్లు జార్ఖండ్ లో ఉన్నాయి. మనం ఏదైనా రాస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు మ్యూజిక్ ని గనక ఆల్టర్నేట్ గా వింటే మనం బై హార్ట్ చేస్తుంది మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. ఈ భూమి మీద మొత్తం ఉన్న ఆయుధాలలో 95% ఆయుధాలు కేవలం అమెరికా మరియు రష్యా దేశాల వద్దే ఉన్నాయి. 1982 వరకు శ్రీలంక దేశం యొక్క పేరు సిలోన్ గా ఉండేది. ఆ తర్వాత దాన్ని లంకగా మార్చారు. కానీ 1992లో దానికి ముందు గౌరవప్రదంగా శ్రీని పెట్టి శ్రీలంకగా మార్చారు. మీరు ఎప్పుడైనా సీ పైరట్స్ ని చూసారా? వారు సముద్రంలో ప్రయాణించేటప్పుడు కళ్ళకి ఒక పట్టి పెట్టుకుని కనిపిస్తూ ఉంటారు సినిమాల్లో. మన మైండ్ లో ఎప్పుడైనా సముద్రపు దొంగలు అంటే కంటికి అలా ఒక పట్టి పెట్టుకుని కనిపిస్తున్న సముద్రపు దొంగలే ఇమాజినేషన్ లోకి వచ్చేస్తాయి. కానీ నిజానికి వారు ఆ పట్టి ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా? చీకట్లో కూడా వారు క్లియర్ గా చూడాలని, 2 కళ్ళతో విజన్ అంత క్లియర్ గా ఉండదని ఒక కన్నుకి పట్టి పెట్టుకుని ఒక కన్నుతోటి క్లియర్ గా అబ్జర్వ్ చేయడానికి అలా పట్టి కట్టుకుంటారు. బ్రిటన్ మరియు జపాన్ ఈ 2 దేశాల్లో మాత్రమే నల్ల పిల్లని శుభంగా భావిస్తారు. మిగతా అన్ని దేశాల్లో నల్ల పిల్లల్ని అశుభంగా భావిస్తారు. అంతెందుకు మన ఇండియాలో కూడా నల్ల పిల్లల్ని అశుభంగానే భావిస్తారు. ఈ భూమి మీద ఉన్న మొత్తం జనాభాలో 67 కోట్ల మంది 12 నెలల తర్వాత చనిపోతూ ఉంటారు. యూరోప్ ఖండంలోనే అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం జర్మనీ. దాని యొక్క జనాభా 8,20,00,000 జనాభాను కలిగి ఉంది. అంతకన్నా ఎక్కువ జనాభా మన హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటారు. ఒక పెన్సిల్ ని గనక స్ట్రైట్ లైన్ లో గీసుకుంటూ వెళ్ళిపోతే దాదాపు 36 మైళ్ళు గీసేంత వరకు ఆ పెన్సిల్ అయిపోదు. ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా పాండాలున్న దేశం చైనా. చైనా దేశంలో పాండాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాని కారణంగానే పాండాల్ని ఇతర దేశాలకు చైనా రెంట్కి పంపుతుంది. ఒక్కొక్క పాండాకి చైనా $1 మిలియన్ వరకు ఛార్జ్ చేస్తుంది. అమెరికన్ ప్రెసిడెంట్ అయిన జార్జ్ వాషింగ్టన్ తన యొక్క నెల జీతంలో మొత్తం 7% ఖర్చుని మందు తాగడానికే ఖర్చు పెట్టేసేవాడు. దాదాపు 3 లక్షల సంవత్సరాల క్రితం మార్స్ గ్రహంలో ఒక పెద్ద వరద వచ్చింది. అసలు ఆ వరద ఎలా వచ్చిందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఆ వరద మార్స్ గ్రహం మీద ఎప్పటి వరకు ఉంది, ఆ తర్వాత ఆ నీరంతా ఎక్కడికి వెళ్లిపోయింది అనే విషయం ఇప్పటి వరకు ఎవ్వరు కనుక్కోలేకపోయారు. ఈ ప్రపంచంలో ఉన్న జెండాలన్నిటిలో కేవలం నేపాల్ జెండా మాత్రమే రెక్టాంగులర్ షేప్ లో ఉండదు. మిగతా అన్ని దేశాల యొక్క జెండాలు రెక్టాంగులర్ షేప్ లోనే ఉంటాయి. అంటే 4 మూలలు కలిగిన జెండాలే అన్ని దేశాలకు ఉంటాయి, కేవలం నేపాల్ కి తప్పించి. 1801 సంవత్సరంలో ఐర్లాండ్ మరియు బ్రిటన్ ని కలిపి యునైటెడ్ కింగ్డమ్ గా మార్చారు. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ ని 2 పాకిస్తాన్ కి చెందిన అన్నదమ్ములు తయారు చేశారు. అంటే కంప్యూటర్ యొక్క వైరస్ మొట్టమొదటిగా స్టార్ట్ అయింది పాకిస్తాన్ దేశం నుండే. మళ్ళీ చాలా మంది ఎవరైనా మంచి పని చేస్తే మీ మనసు చాలా పెద్దదండి అని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి అతి పెద్ద మనసు ఎవరికి ఉందో తెలుసా? నేల మీద నడిచే మనుషులకు కాదు, ఆకాశంలో ఎగిరే పక్షులకు కాదు, నీటిలో తేలే చేపకి. అదే బ్లూ వేల్. బ్లూ వేల్ యొక్క గుండె ఎంత పెద్దగా ఉంటుందంటే ఒక కారు కంటే పెద్దగా ఉంటుంది. చక్కెరని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసిన దేశం ఇండియా. లండన్ దేశంలో ఇప్పటి వరకు 86 మంది మాత్రమే మల్టీ మిలియనర్స్ ఉన్నారు. ఈ ప్రపంచ వ్యాప్తంలో ఎక్కువగా వరల్డ్ రికార్డులను సాధించే దేశంలో ఇండియా కూడా ఒకటి. ఎందుకంటే ప్రపంచంలో అతి ఎక్కువగా వరల్డ్ రికార్డు సాధించే దేశంలో ఇండియా 3వ స్థానంలో ఉంది. ఇండియాలో దమ్మున్నవారు చాలా మంది ఉన్నారు. చిరుతపులులు రాత్రి సమయంలో కూడా చాలా
క్లియర్ గా చూడగలవు. వాటి యొక్క కళ్ళు పగల కంటే రాత్రి సమయంలోనే క్లియర్ గా కనిపిస్తాయి. ఈ ప్రపంచంలో కేవలం 2% జనాభాకి మాత్రమే తమ యొక్క కళ్ళు గ్రీన్ గా ఉంటాయి. మిగతా 98% జనాభా ప్రజల యొక్క కళ్ళు బ్లాక్ గానే ఉంటాయి. ఇండియాలో ప్రతి ఒక్కరు బాగా చదువుకొని అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంటూ ఉంటారు. అందుకే ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదివి అమెరికాకి వెళ్లిపోతూ ఉంటారు. కానీ నిజానికి అమెరికాలో ఉండే ఇంజనీర్ల కంటే ఇండియాలో ఉండే ఇంజనీర్ల యొక్క సంఖ్య అమెరికా కంటే డబల్ ఉంటుంది. అంటే అమెరికాలో ఉండే ఇంజనీర్ల కంటే ఇండియాలో ఉండే ఇంజనీర్ల సంఖ్య ఎక్కువ. దానివల్లే ఇండియాని ఇంజనీర్స్ కంట్రీ అని కూడా పిలుస్తారు. మనిషి ఆవలించినప్పుడు దాదాపు తన యొక్క ఆవలింతని 6 సెకండ్ల పాటు కంటిన్యూ చేస్తాడు. ఎవరైనా అబద్ధం ఆడుతున్నప్పుడు తమ యొక్క ముక్కు వేడిగా అవుతుంది. మీలో ఎవరైనా అబద్ధం ఆడుతున్న వారిని కనిపెట్టాలంటే వారు అబద్ధం ఆడుతున్నప్పుడు వారి యొక్క ముక్కుని టచ్ చేస్తే వారి యొక్క నోస్ గనక వేడిగా ఉంటే వారు అబద్ధం చెప్తున్నట్లు లెక్క. ఈ ప్రపంచంలో దాదాపు 60% జనాభా తాము పడుకునేటప్పుడు ఇదివరకు జరిగిన సంఘటనలు ఆలోచిస్తూ పడుకుంటారు. అంటే ఆ రోజు నేను ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది, ఆ రోజు నేను ఇలా చేస్తే బాగుండేది అనే జ్ఞాపకాలని తలుచుకొని నిద్రపోతూ ఉంటారు. యూట్యూబ్ లో అతి ఎక్కువగా సెర్చ్ చేసిన వర్డ్ ఏంటో తెలుసా? హౌ టు కిస్. నిజం చెప్పాలంటే ఇంగ్లీష్ ని ఎక్కువగా అమెరికా వాళ్ళే మాట్లాడతారు అని అనుకుంటాం. కానీ అలా గనక మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా పప్పులో మీ లెఫ్ట్ లెగ్ వేసినట్లే. ఎందుకంటే అమెరికా కంటే ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడేవారు చైనాలోనే ఉన్నారు. ఈ నేల మీద నడిచే ప్రతి జీవి యొక్క కన్నుగుడ్డు కంటే పెద్ద కన్నుగుడ్డు కలిగి ఉన్న జీవి జింక. పాములకి అసలు చెవులు అనేవి ఉండవు. శబ్దం విని పాము వస్తుంది అనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే. ద ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1971 ప్రకారం పోలీసుల పర్మిషన్ లేకుండా ఎయిర్ బెలూన్స్, కైట్స్ ఎగరేయడం ఇల్లీగల్. ఎప్పుడైతే మనిషి గురక పెట్టి నిద్రపోతున్నాడో ఆ సమయంలో అతనికి కలలు అస్సలు రావు. ఒకవేళ ఎవరైనా నార్త్ కొరియా దేశంలో గనక క్రైమ్ చేసి దొరికిపోయినట్లయితే వారికి శిక్ష 3 తరాల వరకు వేస్తారు. అంతేకాకుండా వారి యొక్క 3 తరాల ప్రజలు కూడా ఆ శిక్షను వేస్తారు. అంటే మనవడు తప్పు చేస్తే అతనితో పాటు తండ్రికి, వాళ్ళ యొక్క తండ్రికి కూడా ఆ శిక్షను విధిస్తారు. ఏనుగులు చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి. దాని కారణంగానే అవి ఆహారాన్ని, నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి. ఒక అడల్ట్ ఏనుగు రోజుకి దాదాపు 300 లీటర్ల నీళ్లు వరకు తాగుతుంది. ఈ ప్రపంచంలో అతి ఎక్కువగా దొరికే ఫ్రెష్ వాటర్ ఆకాశంలో కురిసే వాన నుండే వస్తుంది. ఈ భూమి మీద ఒక మనిషికి ఆక్సిజన్ అందించాలంటే ఖచ్చితంగా దానికి 7 చెట్ల యొక్క అవసరం ఉంటుంది. అంటే 7 చెట్ల యొక్క ఆక్సిజన్ ఒక మనిషికి ఒక రోజు పాటు సరిపోతుంది. ఈ ప్రపంచంలో గుర్రాలు ఎటువంటి జీవులంటే అవి నుంచొని కూడా నిద్రపోగలవు. ఈ ప్రపంచంలోనే అతి చిన్న పక్షిగా హమ్మింగ్ బర్డ్ ని చెప్తూ ఉంటారు. దాని యొక్క సైజు చాలా చిన్నగా ఉంటుంది. ఆ పక్షి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ పక్షి తలుచుకుంటే ముందు వైపే కాదు వెనక వైపు కూడా ఎగరగలవు. అంటే మనం స్విమ్మింగ్ ముందు వైపు వెనక వైపు ఎలా చేయగలుగుతామో అలాగే ఆ పక్షి కూడా గాల్లో ముందుకి వెనక్కి అలా ఎగరగలదు. నిజంగా గ్రేట్ కదా. ఈ పక్షి యొక్క స్కిల్స్ మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి. 1871లో ఇండియాలో మొట్టమొదటిసారిగా కార్లు అనేవి రోడ్డు మీదకి ఎక్కాయి. అన్ని చెట్ల కంటే రావి చెట్లు అనేవి ఎక్కువగా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయగలవు. కోకిల ఎప్పుడైనా కూసినప్పుడు దాని యొక్క పలుకు చాలా మధురంగా ఉంటుంది. కానీ ఆ పలుకులు పలికే కోయిలలు కేవలం మగై మాత్రమే. ఆడ కోయిలలు ఎప్పటికీ కుయ్యలేవు. ఇండియాలో ఉండే పోలీసులకి ఒక చట్టం ఉంది. అదేంటంటే సూర్యుడు ఉదయించే ముందు కానీ సూర్యుడు అస్తమించిన తర్వాత గానీ పోలీస్ స్టేషన్ లో ఒక మహిళని ఉంచకూడదు లేదా అరెస్ట్ చేయకూడదు. ఈ ప్రపంచంలోని అతి ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ అయ్యేవి కేవలం ఇండియాలో మాత్రమే. అన్ని దేశాల్లో వుడ్ ఉంటుంది. అంటే అమెరికాకి హాలీవుడ్, జపాన్ కి జాలీవుడ్ లాగా ఒక దేశానికి ఒక్కటే వుడ్ ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రమే తెలుగుకి టాలీవుడ్, హిందీకి బాలీవుడ్, తమిళ్కి కాలీవుడ్ అని దాదాపు 20-30 వుడ్లు ఉంటాయి. అందుకే ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసేది ఇండియా మాత్రమే. మష్రూమ్స్ అనేవి మనుషులకి ఎంతో ఆరోగ్యాన్ని మరియు ప్రోటీన్ ని అందించే ఒక ఆహారం. ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా మష్రూమ్ ని ప్రొడ్యూస్ చేసే కంట్రీ చైనా. సాధారణంగా మన ఇళ్లలో ఎలకలు కనిపిస్తే అవి చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. అలాగే ఇళ్ళకి తాళం వేసి వెళ్ళిపోతే ఆ ఎలకలు అందులో చేరి వచ్చినప్పటికల్లా 100 ఎలక పిల్లల్ని ఆ ఎలక పడుతుంది. అంత షార్ట్ టైంలో అన్ని ఎలకలు ఎలా చేరుకుంటాయి అని షాక్ అవుతున్నారా? ఒక్క మగ ఎలక ఒక్క నెలలో తలుచుకుంటే 100 ఎలక పిల్లల్ని పుట్టించగలదు. ప్రాచీన ఈజిప్ట్ దేశంలో పిల్లల్ని చంపితే ఉరిశిక్ష వేసేవారు. అలాగే చైనా దేశంలో పాండాని గనక ఎవరైనా చంపితే వారికి ఉరిశిక్ష వేస్తారు. అలాగే ఏదైనా జంతువుని చంపితే ఉరిశిక్ష వేసే దేశం ఏదైనా మీకు తెలిసిందంటే మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఫ్యాక్ట్ లో నేను ఖచ్చితంగా దాని గురించి చెప్తా. పడుకునేటప్పుడు మీ యొక్క బ్రెయిన్ లోని 80% పార్ట్ కళల్ని ఊహించుకునే ప్రక్రియలోకి వెళ్ళిపోతుంది. దానివల్లే మీకు కళలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ
ప్రపంచంలోనే అతి చిన్న పక్షిగా హమ్మింగ్ బర్డ్ ని చెప్పుకుంటారు మరియు దాని యొక్క బరువు ఒక ₹10 బిళ్ళ కంటే తక్కువగానే ఉంటుంది. ఇండియాలో ప్రతి నిమిషానికి దాదాపు 33 పిల్లలు జన్మిస్తూ ఉంటారు. అంటే ఈ ఫ్యాక్ట్ వీడియో కంప్లీట్ అయ్యే లోపు దాదాపు 10 మంది పిల్లలు పుట్టేసి ఉంటారు. ఈ ప్రపంచంలో ఉండే మొత్తం సముద్రంలో 40,000 టన్నుల చెత్త తేలుతూ ఉంది. దానివల్ల వాటర్ ఎంతగానో పొల్యూట్ అవుతుంది. ఇండియాలో విశాలమైన స్టేట్స్ విషయానికి వస్తే వైశాల్యంలో అతి చిన్న స్టేట్ గా గోవా పిలువబడుతుంది. మనిషి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఎక్కువగా కళ్ళను ఆర్పుతాడు. మనిషి చదివేటప్పుడు గాని, పాడేటప్పుడు గాని, రాసేటప్పుడు గాని అంత ఎక్కువగా కళ్ళను ఆర్పడు. కేవలం మాట్లాడేటప్పుడు మాత్రమే మనిషి ఎక్కువగా కళ్ళను ఆర్పుతాడు. కావాలంటే మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తో ట్రై చేసి చూడండి. మనలో చాలా మంది చిన్నప్పుడు ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు పెన్సిల్ ని, మనకి ఏదైనా గుర్తురానప్పుడు పెన్సిల్ ని మన యొక్క నోట్లో పెట్టుకుని చీకుతూ ఉండేవాళ్ళం. అలా అందరూ చేయరు గాని కొంతమందికి మాత్రం అది అలవాటుగా ఉంటుంది. అలా ఎవరైతే ఏదైనా రాసేటప్పుడు పెన్సిల్ ని గాని, పెన్నుని గాని చివరి భాగాన్ని నోట్లో పెట్టుకుంటారో వారు చాలా క్రియేటివ్ గా ఉంటారు. ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఉన్న అంబులెన్స్ నెట్వర్క్ పాకిస్తాన్ దేశంలో ఉంది. మనలో ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా పొటాటో చిప్స్ ని తింటూ ఉంటారు. ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా పొటాటోస్ ని చైనా దేశం ప్రొడ్యూస్ చేస్తుంది. సాధారణంగా మనలో చాలా మంది పాములు అనేవి పగబడుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి పాములు అనేవి పగబట్టవు. కానీ ఏనుగులు మాత్రం పగబడతాయి. పెద్ద ఏనుగు గనుక ఎవరినైనా పగబడితే వారిని అది గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే ఏనుగులు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసినా గానీ, ఎవరితో అయినా శత్రుత్వం పెంచుకున్నా గానీ వారిని ఎప్పటికీ మర్చిపోవు. ఎందుకంటే వాటి యొక్క బ్రెయిన్ యొక్క సైజు అంత ఉంటుంది కాబట్టి. మనిషిలో ఉండే ఇంత చిన్న బ్రెయిన్ లోనే అంత డేటా ఉంటే ఏనుగు యొక్క అంత పెద్ద తలలో ఉండే బ్రెయిన్ లో ఎంత జీబీ డేటా ఉంటుందో మీరే ఊహించుకోండి. గుర్రాలు తమ యొక్క బరువు కంటే 5 రెట్లు ఎక్కువగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుర్రం ఒకవేళ 100 కిలోలు ఉంటే దాదాపు 500 కిలోల బరువును వరకు అవి లాగగలవు. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా క్వశ్చన్ చేస్తూ ఉంటారో మీరంటే వారికి చాలా ఇష్టం అని గుర్తించాలి. ఎందుకంటే మనము ఎవరికైతే ఎక్కువగా ఇష్టంగా ఉంటామో వారే మనల్ని ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు స్టూడెంట్ గా ఉంటే మీ యొక్క టీచర్ గాని, మేడం గాని మిమ్మల్ని ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారంటే దాని యొక్క అర్థం ఆ టీచర్ యొక్క ఫేవరెట్ స్టూడెంట్ మీరే అని. ఎందుకంటే వారి యొక్క దృష్టి ఎక్కువగా మిగతా స్టూడెంట్స్ కంటే మీ మీదే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఆవలింత వస్తుంది అనుకోండి, ఆ ఆవలింత వచ్చేటప్పుడు నాకు ఆవలింత వస్తుంది అని ఎవరికైనా చెప్పే లోపే ఆ ఆవలింత వచ్చేస్తుంది. కావాలంటే ఈసారి ఆవలింత వస్తున్నప్పుడు మీరు ఎవరికైనా చెప్పడానికి ట్రై చేయండి. మీరు ఆ పదాన్ని పలకక ముందే మీకు ఆవలింత వచ్చేస్తుంది. ఒక 4 ఏళ్ల పిల్లాడు ప్రతిరోజు తమ యొక్క తల్లిదండ్రులతో దాదాపు 400 ప్రశ్నల వరకు అడుగుతాడు. వాడి యొక్క ఐక్యూ లెవెల్ మనం వాడికి చెప్పే సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మీ ఇంట్లో గనక 4 ఏళ్ల పిల్లలు గనక ఉంటే వారు మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటే వారి మీద చిరాకు పడకుండా వారికి నెమ్మదిగా యొక్క సమాధానాలు క్లియర్ గా చెప్పండి. ఆ ప్రశ్నల వల్లే వాడి యొక్క ఐక్యూ లెవెల్స్ ని పెంచుకొని జీనియస్ గా మారుతాడు. ఈ ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింత తాజ్ మహల్ కట్టడానికి 22,000 మంది కూలీలు దాదాపు 22 ఏళ్ల పాటు కష్టపడి శ్రమించి తాజ్ మహల్ ని కట్టారు. ఆ తాజ్ మహల్ ని కట్టించిన షాజహాన్ అంత అందమైన కట్టడాన్ని ఇంకెప్పుడు ఎవరు కట్టకూడదని ఆ తాజ్ మహల్ కట్టిన కూలీల యొక్క చేతులను నరికించేశాడు. బటర్ఫ్లైస్ పూల మీద చేరి మకరందాన్ని సక్ చేస్తూ ఉంటాయి. కానీ నిజానికి అవి సక్ చేసేది తమ యొక్క నోటితో కాదు, దానికి ఉండే కాళ్లతోటి. ఇంటెలిజెంట్ పీపుల్ నార్మల్ పీపుల్ కంటే ఫాస్ట్ గా కోప్పడతారు. ఈ ప్రపంచంలో కేవలం కుక్కలు మాత్రమే తమ కంటే తమ యొక్క ఓనర్లని ఎక్కువగా ప్రేమిస్తాయి. అలా ఈ ప్రపంచంలో ఏ జీవి కూడా ఉండదు. అందుకే మనుషులు ఎక్కువగా కుక్కల్ని పెంచుకుంటారు. ఉడతలకి ముందు 2 పళ్ళుంటాయి. ఆ 2 పళ్ళలో ఒక పన్ను ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుంది. రెండో పన్ను మాత్రం అలానే ఉంటుంది. మనుషుల్లానే చెట్లకు కూడా క్యాన్సర్లు అనేవి వస్తూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా చెట్టుకి క్యాన్సర్ వస్తే రిలీజ్ చేసే O2 గ్యాస్ యొక్క మోతాదును తగ్గుతూ పోతుంది. అలా తగ్గుతూ పోతూ ఎప్పుడైతే O2 గ్యాస్ ని రిలీజ్ చేయడం ఆపేస్తుందో అప్పుడు ఆ చెట్టు చచ్చిపోతుంది. మీరు ఎప్పుడు కొన్నా గానీ యాపిల్ పండుకి తొక్క తీయకుండానే తినాలి. ఒకవేళ యాపిల్ పండుకి తొక్క తీసి గనక తింటే అందులో ఉండే 30% ఫైబర్, 50% విటమిన్లను కోల్పోతారు. కాబట్టి ఈసారి ఎప్పుడు మీరు యాపిల్ ని తిన్నా గానీ వాటి తొక్క తీయకుండా, వాటిని కొయ్యకుండా అలాగే తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనలో చాలా మంది ఇంటెలిజెంట్ పీపుల్ ఉండే ఉంటారు. కానీ ఆ ఇంటెలిజెంట్ పీపుల్ అంతా మనసులో తాము అంత పెద్ద ఇంటెలిజెంట్ కాదేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే తెలివి తక్కువ వారు ఉంటారో వారు లోపల తమకు తామే చాలా తెలివైన వాళ్ళమంటూ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే క్వైట్ ఆపోజిట్ ఫీలింగ్ అనేది వారి మనసులో కలుగుతుంది. ఒకవేళ మీ మనసులో మీరు ఇంటెలిజెంట్ అనుకున్నారనుకోండి, మీ అంత తెలివి తక్కువ వారు ఎవరు ఉండరు. అలాగే మీరు అంత పెద్ద తెలివైన వారు కాదనుకుంటే మీకు మీరే తెలివైన వారుగా, మీకు తెలియకుండా మీరే చాలా తెలివైన వారు. మనుషుల్లానే ఎలకలకు కూడా దురదనే వస్తూ ఉంటాయి. మనుషులకి చేతులుంటాయి, గరిటలుంటాయి, ఈపులో దురదొస్తే అట్ల పెనాలు కూడా ఉంటాయి. హ్యాపీగా వాటితో గోక్కోవచ్చు. కానీ ఎలకలకు దురదొస్తే అవి గోక్కోలేవు కాబట్టి
వాటికి దురదొచ్చినప్పుడు ఎలకలు నవ్వుతాయి. అంతరిక్ష నౌకల ద్వారా వెళ్లిన మొట్టమొదటి లిక్విడ్ పదార్థం ఏదంటే అది కోకోకోలా. గద్దలు గాని రాబందులు గాని చాలా ఈజీగా తేనెని ఎక్స్ట్రాక్ట్ చేయగలవు, ఎందుకంటే వాటికి తేనెటీగలు కుట్టినా గానీ ఏం కావు. మనం చాలా సార్లు ఆస్ట్రోనాట్స్ ని చూసే ఉంటాం. వారిని చూసినప్పుడల్లా వారు స్పేస్ సూట్ లోనే కనిపిస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా ఆ స్పేస్ సూట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో? నార్మల్ గా మీరేమనుకుంటున్నారు, ఒక స్పేస్ సూట్ వేసుకోవడానికి దాని యొక్క ఖర్చు 10,000, 50,000, 1,00,000, 50 లక్షల కానే కాదు. ఒక్క స్పేస్ సూట్ తయారు చేయడానికి నాసా దాదాపు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతుంది. మనలో చాలా మంది హాస్పిటల్కి వెళ్ళుంటారు. అలా వెళ్ళినప్పుడు డాక్టర్ మీ యొక్క నాలిక తెరవమంటాడు, ఆ తర్వాత సంక లేపమంటాడు, అదే థర్మామీటర్ పెట్టడానికి. బీపీ చెక్ చేసి అది చూసి ఇది చూసి చివరికి ప్రిస్క్రిప్షన్ పేపర్ మీద పిచ్చి గీతల రైటింగ్ తో మందులు రాస్తాడు. ఆ రైటింగ్ మెడికల్ షాప్ వాడికి తప్పించి ఎవ్వడికి అర్థం కాదు. అలా డాక్టర్లు ఎందుకు రాస్తారో తెలియదు కానీ ప్రతి సంవత్సరం ఆ పిచ్చి గీతల రైటింగ్లు మెడికల్ షాప్ వాళ్ళకి అర్థం కాకుండా రాంగ్ మెడిసిన్లు ఇవ్వడం ద్వారా ప్రతి సంవత్సరం ఇండియాలో 7,000 మందికి పైగా జనాలు చనిపోతున్నారు. ఇప్పటి వరకు సైంటిస్టులు కృత్రిమ గుండెని, కృత్రిమ ఊపిరితిత్తుల్ని, కృత్రిమ కిడ్నీలని తయారు చేయగలిగారు కానీ కృత్రిమ బ్లడ్ ని మాత్రం తయారు చేయలేకపోయారు. మానవుడు కూడా రక్తాన్ని తయారు చేయలేడు. ఇది చాలా మంది వాదన. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైతే నలుగురితో మాట్లాడేటప్పుడు ఎక్కువగా మొహమాట పడుతూ ఉంటారో లేదా ఎక్కువగా సిగ్గుపడుతూ ఉంటారో వాళ్ళని మీరు 100% ట్రస్ట్ చేయొచ్చు. ఎందుకంటే వారు మీ యొక్క సీక్రెట్స్ ని బయటికి చెప్పడానికి కూడా ఇష్టపడరు. నెంబర్స్ లో 1 to 100 వరకు, అంటే 1 2 3 4 అలా 100 నెంబర్స్ వరకు రాస్తే అందులో ఏబిసిలు 100th నెంబర్ వచ్చేంత వరకు రావు. కావాలంటే ఒక పేపర్ మీద రాసుకొని మీరే టెస్ట్ చేయండి. 100th నెంబర్ తర్వాతే ఏబిసిడీలు వస్తాయి. ఒంటెల్ని ఎడారి గుర్రాలు అంటారు, ఎందుకంటే ఒంటెలు తప్ప ఏవి ఎడారిల్లో సర్వైవ్ కాలేవు. ఎందుకంటే వాటి యొక్క హంప్స్ లో నీటిని స్టోర్ చేసుకోగలవు. ఒంటెలు 13 నిమిషాల్లో 30 గ్యాలన్ల నీటిని వాటి యొక్క హంప్స్ లో స్టోర్ చేసుకోగలవు. అంటే కేవలం 13 నిమిషాల్లో 130 లీటర్ల నీటిని ఒంటెలు తాగగలవు. స్టార్ ఫిష్లు అనేవి సముద్రాల్లో ఉంటాయి. అవి చూడడానికి స్టార్ షేప్ లో ఉంటాయి. ఆ స్టార్ షేప్ లో ఏదైనా ఒక్క షేప్ గనక కట్ అయితే ఆ కట్ అయిన భాగం నుంచి మళ్ళీ మరొక భాగం పుడుతూ ఉంటుంది. లైక్ మన యొక్క గోర్లు కట్ చేసుకుంటే అవి ఎలా పెరుగుతూ ఉంటాయో వాటి యొక్క బాడీలో ఏదైనా కట్ అయితే అక్కడ నుండి మళ్ళీ ఆ భాగం పుట్టుకొస్తూ ఉంటుంది. 1 లీటర్ తేనెని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి తేనెటీగలు దాదాపు 2 లక్షల పూల యొక్క మకరందాన్ని సేకరిస్తాయి. అంటే 2 లక్షల పూల నెక్టర్ ని సేకరిస్తాయి. చిరుతపులుల్లో మరియు పిల్లుల్లో దాదాపు 67% DNA సేమ్ గా ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పిల్లులు కూడా చాలా ప్రమాదకరమైన జీవులని. పోలాండ్ లో ఒక సిటీ ఉంది. ఆ సిటీలో ఎక్కడ చూసినా గానీ మీకు ఆర్టే కనిపిస్తుంది. అక్కడ చెట్లు, పూలు మరియు బటర్ఫ్లైస్ యొక్క ఆర్ట్తో నిండి ఉంటుంది. ఆ సిటీ యొక్క గోడల మీద కానీ బ్రిడ్జిల మీద కానీ ఎక్కడ చూసినా గానీ మీకు ఆర్టే కనిపిస్తుంది. మరి ఆ సిటీ పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. దోమ మన ఒంటి మీద వాలినట్టు కూడా తెలియదు, అది కుట్టేదాకా. దోమ మనల్ని కుడుతుందంటే దోమకి ఒక ముళ్ళు పదార్థం లాంటిది ఉంటుందేమో అని మనం అనుకుంటాం. అలా అనుకుంటే మీరు పొరపడట్టే. నిజం చెప్పాలంటే దోమ యొక్క నోట్లో దాదాపు 47 పళ్ళ వరకు ఉంటాయి. యూరోప్ కాంటినెంట్ లో ఉండే ఒక చిన్న దేశం డెన్మార్క్. ఆ దేశంలో మనుషుల కంటే ఎక్కువగా పందులే ఉంటాయి. అక్కడ మనుషుల యొక్క సంఖ్య 5.8 మిలియన్ ఉండగా అక్కడ పందుల యొక్క సంఖ్య 12 మిలియన్ గా ఉంది. అంటే మనుషుల కంటే డబల్ సంఖ్యను కలిగి ఉన్నాయి. తేనెటీగలోని రాణి తేనెటీగ గనక చనిపోతే ఆ గ్రూప్ లో ఉండే ఒక తేనెటీగని రాణిగా ఎంచుకుంటారు. రోజు వాటికి పెట్టే తేనె మరియు ఫుడ్ కారణంగా అది హైట్ లో అంత పెద్దగా పెరుగుతుంది. అంతేకాకుండా ఆ రాణి తేనెటీగ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే అది రోజుకి 1500 గుడ్లను పెట్టాలి. ఇంటెల్ కంపెనీ అనేది కంప్యూటర్ లో ఉండే చిప్లను తయారు చేసే కంపెనీ. ఆ ఇంటెల్ చిప్లని మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆ ఇంటెల్ కంపెనీ యొక్క అసలు పేరేంటో మీకు తెలుసా? ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్. దాన్నే షార్ట్ ఫామ్ లో ఇంటెల్ అంటారు. మనలో చాలా మందికి డెల్ కంప్యూటర్స్ అనేవి తెలుసు. కానీ మొట్టమొదట ఆ కంపెనీ పెట్టినప్పుడు దాని పేరు పీసీస్ లిమిటెడ్ గా ఉండేది. ఇప్పుడు మనందరం ఉపయోగిస్తున్న గూగుల్ డొమైన్ 1996కి ముందు వరకు అది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క ఒక చిన్న వెబ్సైట్ మాత్రమే. ఎప్పుడైతే 1998 లో కంపెనీ లాంచ్ అయిందో అప్పుడు ఆ కంపెనీ ఆ వెబ్సైట్ ని కొనుక్కొని దాన్ని google.com గా మార్చింది. ఆ విధంగా గూగుల్ అనేది స్టార్ట్ అయింది. విండోస్ కంప్యూటర్ అని మొట్టమొదటిసారిగా తయారు చేసినప్పుడు వాటి మీద అటాక్ చేసిన మొట్టమొదటి వైరస్ పేరు విన్వర్ 1.4. ఆ వైరస్ ని పాకిస్తాన్ తయారు చేసింది. అది కూడా 1986 లో. ఇక అప్పటి నుండి కంప్యూటర్ వైరస్ అనేది రావడం మొదలైంది. కప్పలు అనేవి ఎప్పుడు నీటిలోనే కనిపిస్తాయి. కానీ మీకు తెలుసా, కప్పలు తమ యొక్క జీవితకాలంలో ఒక్కసారి కూడా నీటిని తాగవు. ఈ భూమి మీద నివసించే మొత్తం జనాభాలో 1/6 జనాభా ఫేస్బుక్ ని ఉపయోగిస్తున్నారు. అంటే ప్రతి 6 మందిలో ఒకరు ఫేస్బుక్ ని వాడుతున్నారు అన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ ఎంత పాపులర్ గా మారిందో. తేనె అనే దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. ఒక
ఒరిజినల్ తేనెని 3000 సంవత్సరాల తర్వాత తిన్నా గానీ అది ఇంకా ఫ్రెష్ గానే ఉంటుంది. ప్రతి నిమిషం మన యొక్క భూమి మీద 1 బిలియన్ టన్స్ కంటే ఎక్కువ వర్షం కురుస్తూ ఉంటుంది. మీరు నమ్మగలరా? 1 బిలియన్ టన్ ఆఫ్ రెయిన్. జూలై 1518లో యూరోప్ లో ఒక వింతైన డిసీజ్ పుట్టుకొచ్చింది. దానికి వారు పెట్టుకున్న పేరు డాన్సింగ్ ప్లేగ్. ఆ డిసీజ్ వచ్చిన వారు తమకు తెలియకుండానే కంటిన్యూగా డాన్స్ చేస్తూనే ఉంటారు. వారికి అలుపొచ్చినా గానీ ఆగకుండా డాన్స్ చేస్తూనే ఉంటారు. అలా ఆ డిసీజ్ 100 నుండి 500 మంది వరకు విస్తరించింది. అలా అలుపు లేకుండా డాన్స్ చేసి 15 మంది చనిపోయారు కూడా. ఇప్పటి వరకు సైంటిస్టులు అసలు ఆ డిసీజ్ స్ప్రెడ్ అవడానికి కారణమేంటో ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. చైనాలో 2000 సంవత్సరాల క్రితం జీన్జుయ్ అనే ఒక మహిళ ఉండేది. ఆమెని లేడీ డే అని కూడా పిలిచేవారు. చైనాలో ఒక నోబెల్ ర్యాంక్ ని కలిగిన మహిళ, అంటే ఒక పెద్ద స్థాయికి చెందిన మహిళ కాబట్టి ఆమె యొక్క సమాధి చైనాలోని కొండలో దొరికింది. సైంటిస్టులు మమ్మిఫైడ్ చేసిన ఆమె యొక్క బాడీని బాగా పరీక్షిస్తే అది 2000 సంవత్సరాల క్రితం నాటిదని తేల్చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె యొక్క బాడీని అప్పట్లోనే ఎలా ప్రిజర్వ్ చేశారంటే ఆమె ఒంట్లో రక్తం గాని ఆమె జుట్టు గాని ఇంకా పాడవకుండా అలానే ఉన్నాయి. ఆమె బాడీని మమ్మిఫైడ్ చేయడానికి వారు ఉపయోగించిన లిక్విడ్ ఏంటో సైంటిస్టులు ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చైనా వాళ్ళు 2000 సంవత్సరాల క్రితమే ప్రిజర్వ్ చేయడానికి లిక్విడ్ ని ముందుగానే కనిపెట్టారు. కొకో అని పిలువబడే ఒక గొరిల్లా ఉండేది. దానికి ఒక ట్రైనర్ కూడా ఉండేవాడు. ఆయన పేరు ఫ్రాన్స్ అండ్ పాటర్సన్. ఆ గొరిల్లాకి అతను ఎంత క్లోజ్ అంటే అతను దాంతో రోజు కమ్యూనికేట్ చేసి ఒక కోడ్ లాంగ్వేజ్ ని దానికి నేర్పించాడు. ఆ కోడ్ లాంగ్వేజ్ ద్వారా అది కూడా ఏం చెప్పాలనుకుంటుందో ఈజీగా షేర్ చేసుకున్నది. ఒక ఇంటర్వ్యూలో దాని యొక్క ట్రైనర్ దాంతో చనిపోయిన తర్వాత జంతువులన్నీ ఎక్కడికి వెళ్తాయని ప్రశ్న వేశాడు. అప్పుడు అది జంతువులు చనిపోయిన తర్వాత ఒక కంఫర్టబుల్ హోల్ లోకి వెళ్తాయి అని చెప్పింది. అది విన్న తర్వాత అందరూ షాక్ అయ్యారు. కోకో ఏ హోల్ గురించి మాట్లాడుతుందో తెలియక అందరూ తలలు పట్టుకున్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన బాడీ మీద ఎక్కడైనా దెబ్బలు తగిలితే ఆ దెబ్బలు మళ్ళీ రికవర్ అవడానికి మనకి 3 నుంచి 4 రోజులు పడుతుంది. కానీ మన యొక్క బాడీలో ఒక పార్ట్ ఉంది. ఆ పార్ట్కి కనుక దెబ్బ తగిలితే చాలా ఫాస్ట్ గా హీల్ అయిపోతుంది. ఆ పార్ట్ ఏంటంటే మన యొక్క నాలిక. మనిషి బాడీలో అన్ని పార్ట్ల కంటే ఫాస్ట్ గా నాలికే హీల్ అవుతుంది. మనందరికీ తెలుసు గుర్రాలు అనేవి చాలా ఫాస్ట్ గా పరిగెడతాయని. గుర్రాల యొక్క యావరేజ్ స్పీడ్ 88 km/h. కానీ మీకు తెలుసా ఎలుగుబంటి అంత హెవీగా ఉన్నా గానీ గుర్రం కంటే చాలా ఫాస్ట్ గా పరిగెత్తగలదు. ఎప్పుడైనా ఎలుగుబంటి మీ మీద అటాక్ చేయడానికి వస్తే దాని నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తడం కంటే చనిపోయినట్టు దాని ముందు యాక్ట్ చేయడమే చాలా బెటర్. ఎందుకంటే పరుగు పందెంలో దాంతో గెలిచి ప్రాణాలు కాపాడుకోవడం అంటే హైలీ ఇంపాసిబుల్ అని చెప్పాలి. ప్రాచీన ఈజిప్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే దాన్ని ఒక మిస్టీరియస్ సివిలైజేషన్ అని చెప్పుకుంటారు. ప్రాచీన ఈజిప్ట్ లో ఒక రూల్ ఉండేది. అదేంటంటే ఎవరైనా పిల్లిని గనక అనుకోకుండా చంపేస్తే వారికి ఉరి శిక్ష వేస్తారు. అలా ఎందుకు చేస్తారంటే ఈజిప్షియన్స్ పిల్లల్ని తమ యొక్క దేవుళ్ళ భావిస్తారు. వాటికి పూజలు చేసేవారు. అంతేకాకుండా క్యాట్స్ అనేవి ఎటువంటి జీవులు అంటే మనుషులకి గుడ్ లక్ ఇచ్చే జీవులుగా వారు భావించేవారు. తాజ్ మహల్ ఈ ప్రపంచంలో 7వ వింతగా తాజ్ మహల్ ని చెప్పుకుంటారు. ఆ అందమైన తాజ్ మహల్ ని కట్టడానికి దాదాపు 22 ఏళ్లు పట్టింది. దాదాపు 20,000 మంది కూలీలు 22 ఏళ్ల పాటు కష్టపడి కడితే అంత అందమైన తాజ్ మహల్ తయారైంది. ప్రతి దేశానికి ఒక్కో రకమైన చట్టం ఉంటుంది. కానీ కొన్ని దేశాల యొక్క చట్టాలు వింటే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. అలాంటిదే ఫ్లోరిడాలో ఒక చట్టం ఉంది. అదేంటంటే ఎవరైనా అన్మ్యారీడ్ ఉమెన్ ఆదివారం పూట సింగిల్ గా స్కై డైవింగ్ చేయడానికి పారాషూట్ వేసుకుని వెళ్తే ఆమెకి జైలు శిక్ష అనేది వేస్తారు. అసలు దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటో తెలియదు కానీ అలా సింగిల్ గా పారాషూట్ వేసుకుని స్కై డైవింగ్ చేయడానికి సింగిల్ ఉమెన్ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు జైల్లో పెడతారు. కావాలంటే ఇంటర్నెట్ లో ఆ లాకి చెందిన ఆర్టికల్స్ మీరు చాలా చూడొచ్చు. అసలు ఆ లాని ఎందుకు ఫ్లోరిడాలో పెట్టారో తెలియదు కానీ ఆ లా మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మనలో చాలా మంది పడుకునేటప్పుడు నిద్రపోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే పొద్దునంతా కష్టపడినా కానీ రాత్రి కొంతమందికి నిద్ర పట్టదు. అలా నిద్ర పట్టని వారికి ఒక చిన్న టెక్నిక్ ద్వారా ఈజీగా నిద్రపోవచ్చు. అదేంటంటే పడుకునేటప్పుడు ఎవరికైతే నిద్ర సరిగ్గా పట్టదో వారు తమ యొక్క కన్నురెప్పల్ని మాటికి కొడుతూ ఉండాలి. అప్పుడు అలసిపోవడం వల్ల ఈజీగా నిద్ర పట్టేస్తుంది. ఈ ట్రిక్ నిజంగానే వర్క్ అవుతుంది. కావాలంటే మీరు ఈసారి ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. మన యొక్క కడుపులో ఒక యాసిడ్ ఉంటుంది. దాని పేరే హైడ్రోక్లోరిక్ యాసిడ్. అది ఎంత పవర్ఫుల్ అంటే అది ఇనుమును కూడా కరిగించగలదు. ప్రపంచంలోని ఫేమస్ డ్రింక్ అయిన పెప్సీ కోలా డ్రింక్ ని 1893లో స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ తయారు చేసినప్పుడు దాని యొక్క పేరు పెప్సీ కోలా కాదు, బ్రాట్ డ్రింక్. మరియు దాని యొక్క ఫౌండర్ క్యాలెబ్ బ్రాడ్హామ్. ఆ తర్వాత 1898లో ఆ పేరును తీసేసి ఆ కంపెనీకి పెప్సీ అనే పేరు పెట్టారు. హవాయియన్ ఐలాండ్స్ ఈ ప్రపంచంలోనే మోస్ట్ టూరిస్ట్ స్పాట్ ఐలాండ్స్ గా వీటిని చెప్పుకుంటారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ ఐలాండ్స్ ప్రతి సంవత్సరం 4 నుండి 5 ఇంచుల వరకు జపాన్ వైపు మూవ్ అవుతూ ఉన్నాయి. అంటే దాన్ని బట్టి రాబోయే 100 ఏళ్లలో ఈ ఐలాండ్స్
జపాన్ దేశంలో కలిసిపోతాయి. 2003లో ఒక 17 ఏళ్ల కుర్రాడు తన సొంతంగా ఒక వెబ్సైట్ ని తయారు చేసుకున్నాడు. దాని పేరే మైక్రోసాఫ్ట్. అది కూడా అతని పేరు మైక్రో. అతను తన పేరుకి కలిసి వచ్చేలాగా అందులో సాఫ్ట్ కలిపి మైక్రోసాఫ్ట్ అనే పేరుతో వెబ్సైట్ ని లాంచ్ చేశాడు. అతను తన యొక్క వెబ్సైట్ ని లాంచ్ చేసిన కొన్ని రోజుల తర్వాతే మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి అతనికి ఒక మెయిల్ వస్తుంది. అందులో ఆ వెబ్సైట్ ని తమకి అమ్మేయాలని మెయిల్ వస్తుంది. తమ కంపెనీ యొక్క ట్రేడ్ మార్క్ పాలసీని నీ వెబ్సైట్ వైలేట్ చేస్తుంది, అందుకే నీ వెబ్సైట్ ని మాకు అమ్మేయాలి అని ఆ మెయిల్లో ఉంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ మరియు మైక్రోసాఫ్ట్ వినడానికి ఒకేలా ఉంటాయి, కానీ అతను అమ్మడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కేసు అయ్యి 2004లో ఆ కేసు ఒక కొలిక్కి వచ్చింది. చివరికి మైక్రోసాఫ్ట్ ఆ మైక్రోసాఫ్ట్ ని కొనేసుకుంది. ఆ వెబ్సైట్ ని కొనుక్కొని అతనికి మైక్రోసాఫ్ట్ కంపెనీ $10,000 పే చేసింది. అంతేకాకుండా దాంతో పాటు మైక్రోసాఫ్ట్ యొక్క కొన్ని ప్రీమియం సర్వీసులను కూడా అతనికి ఫ్రీగా ఇచ్చింది. అలాగే మైక్రోసాఫ్ట్ యొక్క ఎక్స్బాక్స్ ని కూడా అతనికి ఇచ్చింది. దీన్ని బట్టి కేవలం ఆ పేరు పెట్టడం వల్ల అతనికి ఒక లాటరీ తగిలిందని చెప్పొచ్చు. ఒకవేళ మీరు వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో ఇంట్రెస్టింగ్ గానే ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. వాల్కనస్ లో ఏదైనా పదార్థం వేస్తే అది వెంటనే కరిగిపోతుంది. వస్తువులను డిస్టార్ట్ చేయడంలో వాల్కనస్ మించినవే ఉండవు. అందులో ఏదేసిన సెకండ్ లో వాటిని కాల్చి బూడిద చేస్తాయి. అలాంటప్పుడు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, మన గార్బేజ్ చెత్త మొత్తం వాల్కనస్ లో వేస్తే మన భూమి మీద ఉండే చెత్త ప్రాబ్లం అంతా పోతుంది కదా అని. ఎందుకంటే కేవలం ఇండియాలోనే ప్రతి సంవత్సరం 62 మిలియన్ టన్ చెత్త తయారవుతుంది. చూసారు కదా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడటువంటి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి, మీకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.